కేటీఆర్ సార్ జన్మదినం రేపు. అందుకోసం మేము మహిళలం అందరం కూడి ఒక జాగగా పాలాభిషేకం చేస్తున్నాము. సార్ ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము, దేవుడికి ప్రార్థిస్తున్నాము. అయితే మా ఈ తెలంగాణ ప్రభుత్వం ఉండే అప్పుడు మహిళలకు కేటీఆర్ కిట్ ఇస్తుండే, అమ్మ ఒడి ఇస్తుండే, అన్ని స్కీమ్లు వచ్చేవాళ్ళు. ఈరోజు ముక్రాకి గ్రామంలో కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారి జన్మదిన సందర్భంగా ముక్రాకి గ్రామంలో వారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ కేటీఆర్ గారు ఆరోగ్యాలతో ఉండాలని మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. గత తెలంగాణ ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం హయాంలో మనకు మహిళలకు భద్రతను కల్పిస్తూ షీ టీంలు కానీ అటువంటివి, మరియు గర్భవతి మహిళలకు న్యూట్రిషన్ కిట్ కానీ, బాలింతలకు కేసీఆర్ కిట్ కానీ, కేసీఆర్ ప్రభుత్వంలో మనకు చాలా మంచి పథకాలను ప్రవేశపెట్టారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయినప్పటికీ ఆడపిల్లలకు, మహిళలకు ఎటువంటి పథకాలను ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు వచ్చే 2 సంవత్సరాల్లో మన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఇంకెన్ని మంచి కార్యక్రమాలను చేస్తుంది. అందువలన మేము కేటీఆర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము.